యాక్షన్. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. మనసులోని మాటను ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తారని చాలా మంది అంటుంటారు. ఇలాంటి వర్మ తనకు దేవుడు అని అంటున్నారు ఓ స్టార్ డైరెక్టర్. అవునండి, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వర్మ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. సినిమాలపై ఆసక్తితో ముంబై వచ్చిన అనురాగ్ కశ్యప్ తొలి రోజుల్లో ఏం చేయాలో తెలియక పృథ్వీ థియేటర్ లో స్టేజ్ ఊడ్చే పని చేశాడట. అయితే ఆ టైంలో బాగా స్క్రిప్ట్ రాయడంలో ఉన్న పట్టుతో దాని మీద ఫోకస్ చేశాడట. రోజులో 100 పేజీలు అలవోకగా రాసేవాడట. కొన్ని సీరియళ్లకైతే ఫ్రీగా రాసిచ్చేవాడట. అయినా అతని వాడుకోవడమే కానీ క్రెడిట్ మాత్రం ఇచ్చేవారు కాదట. తొలిసారి సత్య సినిమాకు పనిచేసిన సమయంలో నేమ్ కార్డులో వర్మ కశ్యప్ పేరు వేయడంతో అతని టాలెంట్ బయట ప్రపంచానికి తెలిసింది. అలా తొలిసారి స్క్రిప్ట్ మీద పేరు పడ్డాక కశ్యప్ ఎంతటి వాడయ్యాడో తెలిసింది. వర్మ తన పేరును సత్య సినిమాలో వేయడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగి ఈ రోజు మీ ముందు ఇంత పెద్ద డైరెక్టర్ గా ఉన్నానని కశ్యప్ చెప్పాడు. అందుకే వర్మ నాకు దేవుడితో సమానమని అంటున్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.